హాయ్ అండి, వెల్కమ్ టు గరుడ టెలివిజన్. ఈరోజు మా గరుడ టెలివిజన్ నుంచి మీ అందరికీ, ఎస్పెషల్లీ పౌల్ట్రీ రైతులందరికీ పౌల్ట్రీ దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఈ పౌల్ట్రీ దినోత్సవం శుభాకాంక్షలు చెప్పడమే కాదు, మేము మీకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాం. ఈ వీడియోలో మేము ఎందుకు పౌల్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నామంటే, ఆంధ్రప్రదేశ్ని ఎగ్ బౌల్ ఆఫ్ ఇండియా అని, కొన్నిసార్లు ఎగ్ బౌల్ ఆఫ్ ఆసియా అని కూడా అంటారు. అంటే లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్లో ఉంది. అలాంటి ఫస్ట్ ప్లేస్ మనకి రావడానికి కారణం మన ఆంధ్రప్రదేశ్లో పౌల్ట్రీ రైతులేనండి. అట్లాంటి రైతులకి ఎంకరేజింగ్గా ఉంటుందని మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు 30 years ఎక్స్పీరియన్స్ ఉన్న మన రవిప్రసాద్ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని పౌల్ట్రీలో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఒక రోజుకి మాంసం ఎంత మార్కెట్లో వెళ్తుంది, ఒక మనిషి ఎంత కన్జంప్షన్ చేసుకుంటున్నారు అని మనం ఆయన అడిగి తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. సార్, మీకు పౌల్ట్రీలో 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా, అప్పటికి ఇప్పటికి తేడా చెప్పగలరా సార్? 40 years అప్పుడు చిక్స్ డే 1 చిక్ కొనుక్కునేవాళ్ళు. అంటే ఒకరోజు వయసు కోడి పిల్ల కొనుక్కొని రైతు డైరెక్ట్గా ఒక హ్యాచరీ దగ్గర నుంచి కొనుక్కొని, తర్వాత ఫీడ్ కొనుక్కొని సపరేట్గా అంతా సొంతంగా రైతులే పెంచి మార్కెట్లో ఏ రేటు ఉంటే ఆ రేటుకి అమ్మేవాళ్ళం. అప్పట్లో బ్రీడ్స్ ఉన్నాయి, కాప్ 300 అని, అనేక 2000 అని చెప్పి, తర్వాత ఇండియన్ రివర్ అని చెప్పి, ఇలాంటివి చాలా బ్రీడ్స్ ఉండేవి. సో ఒక్కొక్క బ్రీడ్ ఒక్కొక్క రకంగా వచ్చేవి. ఇప్పుడు టెక్నాలజీకి అప్పుడు టెక్నాలజీకి చాలా కంపారిజన్ చేస్తే చాలా ఆధిక్యం ఇప్పుడుంది. అప్పట్లో అంత ప్రాఫిట్స్ ఉండేటివి కాదు. సో ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు FCR అని క్యాలిక్యులేషన్ చేస్తారు. మల్టీనేషనల్ ఇంటిగ్రేషన్ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఫీడ్లో ఫస్ట్ క్వాలిటీ ఇస్తానమాట. 1.5 kg ఫీడు 1 kg కోడి బరువు వస్తుందన్నమాట. అట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు వచ్చింది కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల ఆధికం బాగుంది. వేస్ట్ లేదు, లాస్ లేదు. అంటే రైతు డైరెక్ట్గా వ్యాపారం చేసుకునే రోజులు పోయినాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రావడంతో బిజినెస్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంది. పౌల్ట్రీలో ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి సార్? పౌల్ట్రీలో మీట్ పర్పస్గా పెంచే బర్డ్స్ మన సౌత్ ఇండియాలో వచ్చి బ్రాయిలర్, అంటే బ్రాయిలర్ కోడి పిల్లలు, అవి మాంసం కొన్ని ఉంటాం దాన్ని, అవి ఉన్నాయి. తర్వాత గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. తర్వాత డక్కీస్ ఉన్నాయి, ఊగీస్ ఉన్నాయి, టర్కీ బర్డ్స్ ఉన్నాయి, కోయల్స్ ఉన్నాయి. ఇట్లా సౌత్ ఇండియాలో తీసుకుంటే డక్కీస్ ఎక్కువ, డక్స్ అంటే బాతులు బాగా వాడతారు, ఊగీస్ బాగా వాడతారు. అట్లా ఏరియాని బట్టి ఏదైతే కన్జ్యూషన్ ఉంటుందో అవి ఆ ఏరియాలో గ్రోత్ ఎక్కువ అవుతాయి. ఒక రోజుకి సగటున మార్కెట్లో ఎన్ని కోళ్ళు చంపబడతాయి సార్? ఆ విధంగా తీసుకుంటే భారతదేశంలో సాటర్డేస్, సండేస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి నెలకైతే ఒక అప్రాక్సిమేట్గా వాళ్ళ బాడీ మీద 600 grams కన్జ్యూమ్షన్ వస్తుందమ్మ.